అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోందా? స్మగ్లింగ్ హబ్గా మారిన కాకినాడను అక్రమార్కుల నుంచి ఏ విధంగా కాపాడబోతున్నారు? ఇప్పటి వరకు జరిగిన దందాపై సిఐడి, సిబిఐతో ఏమైనా విచారణ జరిపించనున్నారా? ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు ఎందుకు వెళ్లారు? వాచ్ దిస్ స్టోరీ. కాకినాడ పోర్టు తనిఖీ అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం పోర్టును స్మగ్లింగ్ హబ్ గా మార్చిందని మండిపడ్డారు. అక్రమంగా రవాణా చేస్తుండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఆయన పరిశీలించారు. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టామని హెచ్చరించారు. మొత్తం నెట్వర్క్ ను బ్రేక్ డౌన్ చేయాలన్నారు. రేషన్ బియ్యం పేద ప్రజలకు మాత్రమే అందాలని తెలిపారు. కిలో రేషన్ బియ్యానికి 43 రూపాయలు ఖర్చు అవుతోందని చెప్పారు. కానీ కొందరు వ్యాపారులు రేషన్ బియ్యంతో వేల కోట్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. బీపీఎల్ బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం బియ్యం. అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ, వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి, గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానం ఇది. దీనిని దాదాపు 43 రూపాయలు ఖర్చు అవుతుంది. 43 రూపాయల 50 పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి. వీళ్ళు 1300 వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం డైరెక్ట్ వ్యాన్స్ హెస్ బికమ్ బస్తాలు వేసుకురావడం, పంపించేయడం, ఆ లబ్ధిదారులకే 300 రూపాయలు ఇవ్వడం. ఇది ఏమైపోయింది? ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని 70 రూపాయలకు అమ్ముతారు. అక్రమంగా రవాణా చేసిన బియ్యాన్ని విదేశాల్లో కిలో 73 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిసిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. పోర్టు సీఈఓకు నోటీసులు పంపాలని, రేషన్ బియ్యంతో పట్టుబడిన ఓడను సీజ్ చేయాలని ఆదేశించారు. కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. సిఐడి, సిబిఐ ఎవరితో విచారణ చేయించాలో త్వరలో చెబుతామని తెలిపారు. పోర్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందని చెప్పారు. ఇక్కడి నుంచి కేవలం సరుకులు మాత్రమే రవాణా జరగాలని డిప్యూటీ సీఎం తెలిపారు. కాకినాడ పోర్టు కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. దీనికి నాకే సహకరించాల ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారులు. షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, 6 కంపార్ట్మెంట్స్, 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నారు నన్ను. అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. ఫస్ట్ దీనికి సంబంధిత సీఈఓ ఎవరో, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి. నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. దీనికి మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. ఇట్లాగే వదిలేస్తే this port will become a menace for national security. కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీనిచ్చామని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. గతంలో రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని చెబితే వెటకారంగా మాట్లాడారని అన్నారు. అదే విషయం కేంద్రం చెప్పిన తర్వాత అందరికీ అర్థమైందన్నారు. తమ పాలన పగ ప్రతీకారాలతో ఉండదని, అలాగని తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని పవర్ హెచ్చరించారు. ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతోటి, ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతో డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దేర్ షుడ్ బి అ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్. ఇట్లాగే వదిలేస్తే this port will become a menace for national security. ఇదిలా ఉంటే మంత్రి నాదెండ్ల మనోహర్ పలుచోట్ల తనిఖీలు నిర్వహించి 51,000 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
కాకినాడ పోర్టుకు రోజుకు 1000 నుంచి 1100 లారీలు వస్తాయన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కాకినాడ చాలా ముఖ్యమైందన్నారు. కానీ ఇక్కడ భద్రతా సిబ్బంది కేవలం 16 మంది మాత్రమే ఉన్నారన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి వచ్చి తనిఖీలు చేసిన స్థానిక అధికారులు మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదని చెప్పారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదని, బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్వర్క్ పనిచేస్తోందని పవన్ చెప్పారు. కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ సెక్యూరిటీ అధికారిని అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ, అటు పోలీస్ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతా ఉన్నాను, మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఇంత భారీగా అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు వచ్చి అక్రమ రవాణాను ఆపితే కానీ చర్యలు చేపట్టరా అని నిలదీశారు. కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్పీ రఘువీర్, విష్ణువు, ఎమ్మెల్యే కొండబాబును నిలదీశారు. దీని వెనుక ఎంతటి వారున్న చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు మాటిచ్చాం, పారదర్శకత చూపిస్తాం, ఇలాంటి అవినీతిని, ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అలాగే దీన్ని ఖచ్చితంగా హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. రేషన్ అక్రమార్కులపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? విదేశాలకు పీడీఎస్ బియ్యం తరలించకుండా ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి.